అందరికీ నమస్కారం. తెలుగు కథా మాలికకు స్వాగతం. ఈనాటి మన కథ ఊహించని నిర్ణయం. తల్లి తండ్రి తోడు లేక, అత్తింటి వారి ఆదరణ లేక, జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి ఉన్నత స్థాయికి ఎదిగిన ఓ స్త్రీ కథ ఇప్పుడు విందామా? ఈసారైనా వంశోద్ధారకుడు పుడితే నీకు 106 కొబ్బరికాయలు కొడతాను స్వామి అంటూ నానమ్మ దేవాలయంలో పూజ చేయించి ఇక ఇంటికెళ్ళి శుభవార్త వింటాను అనుకుంటూ ఇంటికి చేరి నానమ్మ నాకు ఇప్పుడు 4 చెల్లెళ్ళు అనుకుంటూ శోభ పరిగెత్తుకుంటూ నానమ్మకు శుభవార్త చెబుతూ దగ్గరగా వచ్చింది. చీచీ, దగ్గరగా రాకు, ఇంటికి శనిలా దాపురించావు, నీతో పాటు ఇంకా 4 తీసుకొచ్చావు. శోభ తనకు పై చదువులు చదువుకోవాలని, జీవితంలో తన కాళ్లపై తను నిలబడాలని కలలు కనేది. కానీ తన కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయం వారి వృత్తి. శోభ కూడా ఇంటి పనిలో, వ్యవసాయం పనుల్లో తల్లి తండ్రికి సహాయం చేసేది. కానీ శోభకు చిన్న వయసులో తనకంటే 10 సంవత్సరాలు ఎక్కువ వయసు గల నరేంద్రతో పెళ్లి చేశారు. నాన్న, నేను చదువుకుంటాను, నాకు పెళ్లి వద్దు అని చెప్పింది. కానీ పెళ్ళయ్యాక భర్త నిన్ను చదివిస్తాడు అంటూ మాటలు చెప్పి పెళ్లి చేశారు. నరేంద్ర అన్నయ్యతో కలిసి వ్యాపారం చేసేవాడు. కానీ ఇంటి పెత్తనం అంతా ఇంటి పెద్ద కోడలిదే. నరేంద్రకు లేని వ్యసనమంటూ లేదు. తాగడం, తిరగడం, ఇలా చెడు వ్యసనాలకు బానిస. శోభతో ఎవరూ మాట్లాడేవారు కాదు. పేరుకు భర్తే కానీ శోభను అస్సలు పట్టించుకోడు. ఒకరోజు రాత్రి తాగి వచ్చిన భర్తతో శోభ తనకు చదువుకోవాలని ఉంది అని భర్తకు చెప్పింది. ఈ ఇంట్లో అన్నీ వదినే చూసుకుంటుంది కాబట్టి వెళ్ళి వదినను అడుగు అన్నాడు నరేంద్ర. మరుసటి ఉదయం పెద్ద కోడలు వద్దకు వెళ్ళి, అక్క, నేను చదువుకోవాలనుకుంటున్నాను అన్నది. చదువు లేదు, ఏమీ లేదు. నువ్వు చదువుకోవడానికి వెళితే ఇంటి పని ఎవరు చేస్తారు అంటూ వెళ్ళి బట్టలు ఉతుకు కోపంగా అన్నది పెద్ద కోడలు. భర్త ఆసరా లేని భార్యను ఆ ఇంట్లో ఎవరూ లెక్క చేయరు. ఇక అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది శోభ. ఇంటిల్లి చాకిరి శోభతోనే చేయించేది పెద్ద కోడలు. వ్యాపారంలో కూడా డబ్బులు కాజేసేవారు భార్యాభర్తలిద్దరూ. అన్నీ తెలిసినా శోభ మౌనంగా ఉండేది. కాలం గడుస్తూ ఉండగా 2 సంవత్సరాలకు పండంటి కొడుకుకు జన్మనిచ్చింది. ప్రవీణ్ అని పేరు పెట్టారు. రోజులు గడుస్తున్నాయి. ప్రవీణ్ 4వ ఏటలోకి ప్రవేశించాడు. రోజు రోజుకి నరేంద్ర తాగుడు ఎక్కువవ్వడం వలన అస్వస్థతకు గురయ్యాడు. పరీక్ష చేసిన డాక్టర్లు తాగుడు కారణంగా లివర్ చెడిపోవడంతో ఏమీ చెయ్యలేము అని చెప్పేశారు. నెల రోజుల తర్వాత నరేంద్ర మరణించాడు. భర్త చనిపోయిన శోభ పరిస్థితి వర్ణనాతీతం. తల్లి తండ్రి ఆదరించలేదు. భర్త ఇంట్లోనే ఉండేది. కానీ బావగారు మరియు తన భార్య శోభతో అన్ని పనులు చేయించేవారు. కొడుకు చదువుకు డబ్బు ఇచ్చేవారు కాదు. ఒకరోజు శోభ వ్యాపారంలో తన భర్త వాటా అడిగిందని ఇంటి నుంచి గెంటేశారు. 4 సంవత్సరాల కొడుకుని తీసుకుని శోభ అదే ఊరిలో గుడి దగ్గర, బడి దగ్గర పనులు చేస్తూ తన కడుపు మార్చుకొని కొడుకుకు 3 పూటలా కడుపు నింపేది. కాస్త తక్కువ ఫీజు కావటంతో తను పనిచేస్తున్న బడిలోనే ప్రవీణ్ను చదివించుకుంటుంది. ప్రవీణ్కు అమ్మ అంటే అస్సలు లెక్కలేదు. తల్లితో చాలా కఠినంగా మాట్లాడేవాడు. శోభ కొడుకుని చాలాసార్లు పద్ధతి మార్చుకోమని చెప్పింది. కానీ తల్లి మాటలను లెక్క చేయని ప్రవీణ్ వినేవాడు కాదు. రోజులు గడుస్తున్నాయి. ప్రవీణ్ పెద్దవాడయ్యాడు.
ఉద్యోగం సంపాదించాడు. తనతో పాటు చదువుకుంటున్న రమ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2 బెడ్రూమ్లు కల ఇంటిని బాడుగకు తీసుకున్నాడు. ఒక ఇంటివాడయ్యాడు. ఇకనైనా కొడుకు పద్ధతి మారుతుంది అనుకుంది తల్లి. కోడలిని కూతురిలా చూసుకోవాలనే శోభ అంచనాలు తలకిందులవ్వటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. వచ్చినప్పటి నుంచి కోడలు రమ్య అత్తగారిపై పెత్తనం చెలాయించేది. భర్త కూడా నెల నెలా జీతం అంతా తెచ్చి భార్య చేతిలో పెట్టేవాడు. ఇక భర్త సపోర్టు ఉంది కాబట్టి కోడలు అత్తగారిపైనే పెత్తనం చెలాయించేది. ఇంట్లో ఇద్దరం ఉన్నాం. కాళ్ళు చేతులు కదలాడుతూ ఉండాలి. పని ఇద్దరం కలిసి చేసుకుంటే సరి. ఇక పనావిడ ఎందుకు, డబ్బులు దండగా అని తనని పనిలో నుంచి తీసేసింది రమ్య. కానీ పనిలో ఎప్పుడూ అత్తయ్యకు సహాయం చేసేది కాదు. ఇంటి పనంతా అత్తగారితో చేయించేది. రోజులు గడుస్తూ రమ్య కొడుకుకు జన్మనిచ్చింది. ఒకరోజు ఆఫీస్కు బయలుదేరిన కొడుకు ప్రవీణ్ వంటగదిలో ఉన్న తల్లితో, అమ్మా, ఈరోజు రాత్రికి నా ఆఫీస్ స్నేహితులు కొందరు భోజనానికి వస్తున్నారు. కాబట్టి వారి అందరికీ భోజనాల ఏర్పాట్లు చేయమన్నాడు. ఎంతమందికి వండాలి బాబు అంటూ తల్లి దగ్గుతూ అడిగింది. తల్లి దగ్గు శబ్దం విన్న ప్రవీణ్ చాలా కోపంతో, ముందు నువ్వు ఈ దగ్గును ఆపు. ఇల్లంతా దగ్గుతూ తిరుగుతూ ఉంటావు. నోటికి చెయ్యి అడ్డం పెట్టి దగ్గాలని కూడా నీకు తెలియదా అని ప్రవీణ్ కోపంగా అరవటంతో అతని భార్య రమ్యకు అవకాశం వచ్చింది. ఇదే విషయాన్ని ఆవిడకు వివరించి వివరించి విసిగిపోయాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. నోటికి చెయ్యి అడ్డుపెట్టి దగ్గమని చాలాసార్లు చెప్పాను. నా మాట అస్సలు లెక్క చేయదుగా మీ అమ్మ అన్నది. అందుకే నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళమని ఎన్ని రోజుల నుంచి నిన్ను అడుగుతున్నాను ప్రవీణ్. లేకపోతే మందులు కొనడానికి డబ్బులు ఇవ్వు. సరే అమ్మా, ఈరోజు రమ్య నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుందిలే అన్నాడు కొడుకు. అత్తగారికి ఈ దగ్గు తను అస్తమాను తీపి తినడం వల్ల మాత్రమే వచ్చింది. అందుకు హాస్పిటల్ మందులు అంటూ డబ్బులు వేస్ట్ చేయకండి అంటూ గట్టిగా భర్తతో చెప్పింది. భార్య మాటతో, కరెక్టే అమ్మా, తీపి తినడం తగ్గించు, దగ్గు తగ్గుతుంది అంటూ, రమ్య, రాత్రికి వంట నువ్వు వండు. అమ్మ ఇలా దగ్గుతూ ఎలా చేయగలదు అన్నాడు. ఈరోజు స్నేహితులతో సాయంత్రం షాపింగ్కి వెళ్ళాలి. అలాగే చిన్న పార్టీ కూడా ఉంది. నాకు టైం సరిపోదు అన్నది రమ్య. అబ్బా రమ్య, ఈ ఒక్కరోజు ప్రోగ్రాంలన్నీ రద్దు చేసుకో అంటూ ప్రవీణ్ ఆఫీస్కు బయలుదేరాడు. భర్త ఆఫీస్కు వెళ్ళిన తర్వాత ఆమె తన అత్తగారిపై విరుచుకుపడింది. ఇంట్లో పనులు చేయవలసి వస్తుందని దగ్గు సాకుగా చెప్పి కూర్చోడానికి మంచి ప్లాన్ వేశారు. మీ ట్రిక్కులన్నీ నాకు బాగా అర్థమయ్యాయి. రోజంతా మంచంపై పడుకుని 3 పూటలా తినడం తప్ప మీకిక పని ఏముంటుంది? కాస్త ఇంట్లో పనులు చేస్తే అరిగిపోతారా అంటూ అత్తయ్యను అనేక మాటలన్నది. కోడలి మాటలు విన్న శోభాగారికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమెకు ఆగకుండా దగ్గు వస్తూనే ఉంది. ఇక ఈ పరిస్థితిలో ఏమీ మాట్లాడకుండా ఉండటమే మంచిదనుకొని గదిలోకి వెళ్ళిపోయింది. విసుక్కుంటూ రమ్య ఎలాగోలా డిన్నర్ సిద్ధం చేసింది. స్నేహితులు రాత్రి భోజనం చేసి వెళ్ళిపోయాక వంటగది అంతా వండటానికి ఉపయోగించిన సామానులు, తినడానికి ఉపయోగించిన సామానులతో వంటగదిలో చాలానే ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం శోభ గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి కొడుకు కోడలు తమ అబ్బాయితో బయటకు వెళ్ళడానికి రెడీగా నిలబడి ఉన్నారు. అత్తగారిని చూసిన రమ్య, వంటగదిలో కొన్ని సామాన్లు ఉన్నాయి, వాటిని కడిగి రాత్రికి మాకు భోజనానికి సిద్ధం చేయండి, మేము రాత్రికి వస్తాము అంటూ వెళ్ళిపోయారు.
ఎక్కడికి వెళ్తున్నారు అని శోభ అడగదు. కొడుకు కోడలు చెప్పలేదు. శోభ వంటింట్లోకి వెళ్ళి చూసింది. అన్నీ పెద్ద పెద్ద పాత్రలు. ఎలాగోలా పాత్రలన్నీ శుభ్రం చేసి ఆ వంట కూడా తయారు చేసి వచ్చి మంచం మీద పడుకుంది. రాత్రి డోర్ బెల్ మోగటంతో వచ్చి వాకిలి తెరిచింది. కొడుకు కోడలు మనవడితో కలిసి ఇద్దరూ ఆలస్యంగా రావటంతో శోభ భోజనం సిద్ధం చేసింది. తినడానికి కూర్చున్న ప్రవీణ్ కోపంగా తల్లిపై అరుస్తూ, వండటం ఇష్టం లేకపోతే మాకు ఒక్క మాట చెప్పొచ్చుగా, బయట తినేసి వాళ్ళం కదా, ఇలా ఉప్పు కారం ఎక్కువ వేసి తినకుండా చేయడం ఎందుకు అంటూ లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. రమ్య కూడా అతని వెనకాలే వెళ్ళింది. కొడుకు అంత గట్టిగా అరవటంతో శోభ ఒక్కసారిగా భయపడిపోయింది. ఆమె నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. సొంత కొడుకే ఇలా ఉన్నప్పుడు కోడలి నుంచి నేను ఏమి ఆశించగలను అంటూ ఏడవటం మొదలుపెట్టింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. శోభా గారి దగ్గు మరింత ఎక్కువయ్యింది. అలాగే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. తల్లి పరిస్థితి చూసి ప్రవీణ్ ఆమెను వైద్యుని వద్దకు తీసుకువెళ్ళాడు. నిరంతరం దగ్గు కారణంగా ఆమెకు ఆస్తమా వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమైంది. కొద్ది రోజులు ట్రీట్మెంట్ అవసరమని డాక్టర్ చెప్పారు. కొద్ది రోజులు ట్రీట్మెంట్ ప్రారంభించి కంటిన్యూగా మందులు అందించారు. అయితే ఖర్చులు ఎక్కువ అవుతాయనే భయంతో ప్రవీణ్ మందులు తీసుకురావడానికి కూడా వెనుకాడడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆమె పరిస్థితి మళ్ళీ విషమించడం ప్రారంభించింది. కానీ ఆమె తన కొడుకును మందులు అడిగినప్పుడల్లా అతను బిజీగా ఉన్నట్లు చెబుతూ మాట దాటేసేవాడు. రోజు రోజుకి అనారోగ్యం ఎక్కువవుతుంది. కానీ వెళ్ళాలనుకున్నా ఎక్కడికి వెళ్ళగలదు? ఇక్కడైతే ఆమెకు 2 పూటల భోజనమైనా దొరుకుతుంది. ఎలాగైనా ఈ ఇంట్లోనే బతకాల్సి వచ్చేది. ఇప్పుడు పుట్టింట్లో ఎవరూ లేరు. తల్లి తండ్రి స్వర్గస్థులయ్యారు. చెల్లెళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. వారందరూ తమ కుటుంబాలతో ఆనందంగా ఉంటున్నారు. ఇప్పుడు శోభ ఆరోగ్యం మరింత దారుణంగా ఉంది. ఇంతకు ముందు తనకు చేతనైనంత ఇంటి పనులు చేసేది. కానీ ఇప్పుడు అనారోగ్యం కారణంగా బెడ్ పైనే పడుకుండిపోయేది. ఈ ఇంట్లో ఎవరూ ఆవిడని తిన్నావా అని అడగరు. ఓపిక ఉంటే కోడలు వండిన అన్నం పప్పు తనకు తానే ప్లేట్లో వేసుకుని తినేది. ఒక్కొక్కసారి అది కూడా ఉండేది కాదు. తనలో తాను నిజంగా నానమ్మ చెప్పినట్లు నేను దురదృష్ట జాతకురాలిని. పుట్టింట్లో ఆదరణ లేదు. అత్తింట్లో నన్ను ఎవరూ పట్టించుకోలేదు. కన్న కొడుకుకు నేను భారమయ్యాను అనుకుంటూ కుమిలిపోయేది. అస్తమాను గదిలో అలా పడుకొని ఉన్న అత్తగారిని చూస్తూ కోడలు అత్తగారి వల్ల తన ఖర్చులు పెరుగుతున్నాయి, ఇక ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి అని రాత్రి భోజనం చేస్తున్న సమయంలో భర్తతో ఇలా అన్నది. అమ్మా నాన్నను ఒక 3 నెలలు ఉండటానికి రమ్మన్నాను. వారికి కూడా ఎవరున్నారు? నేను తప్ప. అందుకే ఇంట్లో ఉన్నవి 2 గదులు కాబట్టి అస్తమానం మీ అమ్మ ఇలా దగ్గుతూ ఉంటే బాగోదు. అందుకే మీ అమ్మను తీసుకెళ్ళి ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించండి. అప్పుడు ఆ గది ఖాళీ అవుతుంది. అమ్మా నాన్న వచ్చి ఆ గదిలో ఉంటారు అన్నది. భార్య మాటలకు ప్రవీణ్, రమ్య స్పృహలో ఉన్నావా? అసలే అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ఇక ఈ సమయంలో ఆవిడను తీసుకెళ్ళి అక్కడ ఎలా వదిలేస్తాము? భర్త మాటలకు భార్య, నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఉన్న ఒక్కగానొక్క కూతురిని 3 సంవత్సరాల తర్వాత నన్ను చూడటానికి వస్తున్నారు అమ్మా నాన్న. వాళ్ళను రావద్దని ఎలా చెప్పను? అయినా కేవలం 3 నెలలే కదా, తర్వాత మళ్ళీ వెళ్ళి మీ అమ్మను తీసుకురావచ్చు కదా అన్నది. అయినా మీ అమ్మ వల్ల ఒరిగేది ఏమీ లేదు. అస్తమాను ఆ దగ్గు శబ్దం
మనకు బాబు ఉన్నాడు. వాడికి ఇన్ఫెక్షన్ సోకితే ఎలా? రోజు రోజుకి మన బాబుకి ఏమైతుందో అని నాకు కంగారుగా ఉంది అన్నది. ఇలా భయపడుతూ బతకటం నా వల్ల అవ్వదు అంటూ భర్త ముందు ఏడుస్తూ చెప్పింది. రేపు ఉదయం మీ అమ్మకి విషయం చెప్పి సామాన్లు సర్దుకోమనండి. సాయంత్రానికి వృద్ధాశ్రమానికి తీసుకువెళ్ళి దింపండి అన్నది. నువ్వు చెప్పింది నిజమే. నేను రేపు అమ్మతో మాట్లాడతాను అనుకుంటూ వెళ్ళిపోయాడు ప్రవీణ్. తన గది నుంచి భార్యాభర్తల మాటలు వింటున్న శోభ మనసు చాలా బాధపడింది. నేను వృద్ధాశ్రమానికి వెళ్ళాలా? కానీ నేనెందుకు వెళ్ళాలి? ఇది నా కొడుకు ఇల్లు. నా ఇల్లు కూడా కదా. నన్ను వృద్ధాశ్రమంలో వదలమని కోడలు ఎలా చెబుతుంది? ఎన్నో కష్టాలు భరించి కొడుకును ఈ ప్రపంచంలోనికి తీసుకువచ్చి పరిస్థితులతో పోరాడి పోషించి ఒక సమయంలో ముళ్ళబాటలో నడుస్తున్నప్పటికీ నా కొడుకుకి గాయమవ్వనివ్వలేదు అనుకుంటూ రాత్రంతా ఆవిడకు నిద్ర పట్టలేదు. తన ప్రమేయం లేకుండా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ గదిలోని కిటికీ వద్ద కుర్చీలో కూర్చుంది. తన కొడుకుని ఎంతో కష్టపడి తన కాళ్ల మీద తను నిలబడేలా చేశాను. నా వల్లే ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నాడు. అదే కొడుకు నన్ను వృద్ధాశ్రమానికి పంపాలని ఆలోచిస్తున్నాడు అంటూ కన్నీరు కార్చింది. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారిగా దగ్గు ఎక్కువయింది. కొడుకును పిలిచి కాస్త వేడి నీళ్లు ఇవ్వమని చెప్పాలనుకుంది. కానీ ఏ కొడుకు? తల్లిని ఇంటి నుంచి పంపించేయాలని చూస్తున్న కొడుకా అనుకుంది. మరుసటి రోజు ఉదయం ప్రవీణ్ మరియు తన భార్య రమ్య చూసేటప్పటికి తల్లి గది తలుపులు మూసే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు అత్తగారిని ఇంటి నుంచి పంపించేయాలి అని ఆలోచిస్తున్న కోడలికి చూపంతా అత్తగారి గది వైపే. ఒక గంట తర్వాత కూడా తల్లి గది తలుపులు మూసే ఉండటంతో ఇంతసేపు ఎందుకు పడుకుంది అంటూ ఇద్దరూ కలిసి తల్లి గది వైపు వెళ్ళారు. ప్రవీణ్ మరియు రమ్య తల్లి గది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళారు. కానీ తల్లి అక్కడ లేదు. అల్మారా తెరిచి ఉంది. తల్లి బట్టలు కూడా లేవు. అమ్మ చెప్పకుండా ఇక్కడికి వెళ్ళిందా అని ఇద్దరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఇంతలో ప్రవీణ్ కళ్ళు తల్లి మంచం మీద ఉన్న లెటర్ వైపు వెళ్ళాయి. అది చూడగానే ప్రవీణ్ లెటర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి త్వరగా చదవడానికి తెరిచాడు. చదవడం మొదలుపెట్టాడు. నా ప్రవీణ్, నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నువ్వు నీ భార్య నా గురించి ఏమనుకుంటున్నారో తెలిసినప్పటికీ నేను నిన్ను ద్వేషించలేకపోతున్నాను. కేవలం నీ గురించి మంచి మాత్రమే ఆలోచిస్తాను. నా కన్న కొడుకు వయ్యుండి నువ్వు నాకు ఇంత పరాయివాడిలా ఎలా మారావు? తప్పెవరిది? బహుశా ఈ జన్మలో ఇది అర్థం చేసుకోవడం నాకు సాధ్యం కాదేమో. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అమ్మ తన సొంత కొడుకు కోడలికి ఎందుకు భారంగా మారుతుంది? నా భవిష్యత్తును ఎలా గడపాలో నేనే నిర్ణయించుకుంటాను. జీవితంలో నేను ఎప్పటికీ మీ మీద ఆధారపడను. నేను నీ తల్లిని. ఇంట్లో పాత సామానులతో పాటు నన్ను కూడా బయటపడేయాలనుకున్నారు మీరు. నేను వృద్ధురాలిని అయ్యాను, కానీ అస్సలు నిస్సహాయంగా లేను. నేను మీ ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్తున్నాను మరియు నా ఈ నిర్ణయంతో మీ ఇద్దరి తలపైన ఉన్న భారం పోయి సుఖంగా ఉండండి. అభాగ్యురాలైన మీ అమ్మ. లెటర్ చదివిన ప్రవీణ్కు ఒక్క క్షణం కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతడికి కూడా పశ్చాత్తాపం కలిగింది. కానీ అదంతా కాసేపటి వరకే. కొంతసేపటికి రమ్య తల్లి తండ్రి ఇంటికి చేరుకున్నారు. ఆపై ఇంటి వాతావరణం మాయిపోయింది. ఎవరికీ తల్లి వెళ్ళింది అనే బాధ లేదు. రాత్రికంతా ప్రవీణ్ తల్లిని మర్చిపోయాడు. ఇంట్లో ఓ పార్టీ లాంటి వాతావరణం ఏర్పడింది.
బయట నుంచి భోజనం ఆర్డర్ చేసి ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ వారి సరదాలతో బిజీ అయిపోయారు. భర్త చనిపోయినప్పటి నుంచి వితంతు పింఛన్ పొందుతున్న శోభ ఆ డబ్బును తన వద్దే దాచిపెట్టుకునేది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే గ్రహించిందేమో. మొట్టమొదట ఆ డబ్బుతో తనకు అవసరమైన మందులు కొనింది. తరువాత భవిష్యత్తులో ఏం చేయాలో మనసులో నిశ్చయించుకుంది. తన పుట్టింటికి వెళ్ళాలని బస్సు ఎక్కి వెంటనే తన చెల్లెళ్ళందరికీ ఫోన్ చేసి మరుసటి రోజు తన ఊరిలోని తల్లి తండ్రి ఇంట్లో కలవమని చెప్పింది. గంట ప్రయాణం చేశాక ఊరిలోకి ఇంటికి చేరుకుంది. తల్లి తండ్రి మరణించినప్పటి నుంచి ఆ ఇల్లు మూతపడి ఉంది. తల్లి తండ్రి ఇద్దరూ మరణించాక అక్కా చెల్లెలు తండ్రి సాగు చేస్తున్న వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చారు. మరియు ఇంటి తాళాలు పక్కింటి వాళ్లకు అప్పచెప్పారు. శోభ పక్కింటి వారి నుంచి ఇంటి తాళాలు తీసుకుని తన ఇల్లు తెరిచింది. ఇంటిలోకి ప్రవేశించాక స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది. తను చిన్నప్పటి జ్ఞాపకాలు, తల్లి తండ్రి మరియు నానమ్మ అందరినీ గుర్తు చేసుకుంటూ కళ్ళు చెమర్చాయి ఆవిడకు. మరుసటి రోజు తన చెల్లెళ్ళు అందరూ ఆమెను కలవటానికి ఇంటికి వచ్చారు. అందరి ముందు తన పరిస్థితిని వివరించింది శోభ. చెల్లెళ్ళందరూ అక్కను తమ ఇంటికి రమ్మని చెప్పారు. కానీ అందరూ వారి వారి అత్తామామలతో కలిసి ఉమ్మడిగా ఉన్నారు. కాబట్టి శోభ ఎవరి ఇంటికి వెళ్ళి ఎక్కువ కాలం ఉండడం కుదరదు అని ఎవరితో వెళ్ళటానికి ఒప్పుకోలేదు. కౌలుకు ఇచ్చిన తండ్రి భూమిని ఇప్పుడు చెల్లెళ్ళు అందరూ ఏకగ్రీవంగా తమ అక్కకు ఇచ్చారు. తండ్రికి పొలం పనులలో సహాయం చేసేది శోభ. అందుకే తనకు కాస్త వ్యవసాయ పనులు అలవాటు ఉండేది. చెల్లెళ్ళందరూ అక్క చేతిలో కాస్త డబ్బును పెట్టి ప్రతి 2 నెలలకు ఒకసారి అందరం నిన్ను కలవటానికి వస్తాము, జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. తన ప్రస్తుత అవసరాలను తీర్చడానికి ఆ డబ్బు తీసుకుంది. కానీ భవిష్యత్తులో వారి డబ్బు తిరిగి ఇస్తాను అని కూడా ఆమె వారికి మాట ఇచ్చింది. పెళ్ళిళ్ళయ్యాక ఎవరి జీవితాలలో వారు అయ్యాము. ఈ విధంగా అయినా కలవవచ్చు అని అక్కా చెల్లెళ్ళు సంతోషపడ్డారు. తెచ్చుకున్న మందులు సమయానికి వాడటం వలన ఇప్పుడు శోభా గారి ఆరోగ్యం కుదుటపడింది. వ్యవసాయం గురించి అవగాహన ఉండటం వలన ఆమె పొలాల్లో కూలీలను నియమించి వ్యవసాయం చేయించింది. కొద్ది నెలల్లోనే పొలాల్లోని పంటలు బాగా పండాయి మరియు మంచి ఆదాయాన్ని లభించడం ప్రారంభమైంది. క్రమంగా వారు చెల్లెళ్ళు ఇచ్చిన నగదును కూడా వాపస్ చేసింది. తనకు కావలసిన డబ్బు దాచుకుని మిగిలిన డబ్బుతో సామాజిక సేవలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించింది. ఎందుకంటే జీవితంలో తను అనుభవించిన కష్టాలు ఇంకొక ఒంటరి ఆడవారు అనుభవించకూడదు అనుకుంది. అందుకే ఆమె తనలాంటి ఇతర వితంతువులు మరియు వృద్ధులకు సహాయం చేయడం ప్రారంభించింది. ఆమె చేసిన సామాజిక సేవ గ్రామం అంతటా ప్రసిద్ధి చెందింది. అనేక సామాజిక సంస్థలు కూడా ముందుకు వచ్చి ఆమెకు మద్దతు ఇవ్వడం ప్రారంభించాయి. తాను అనుకున్నది సాధించిన శోభ ఒంటరిగా సంతోషంగా జీవించడం ప్రారంభించింది. తనకు అప్పుడప్పుడు జీవితంలోని ఎదురైన చేదు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేవి. కానీ ఎప్పుడూ తనను తాను బలహీనంగా మారనివ్వలేదు. చదువు లేకపోవడంతో తను ఎదుర్కొన్న పరిస్థితులు ఇతర ఆడపిల్లలకు జరగకూడదని భావించింది. అందుకే గ్రామంలోని పేద ఆడపిల్లలందరికీ చదివించే బాధ్యతను ఆమె తీసుకుంది. ఆర్థికంగా సహాయం చేసింది. ఇన్ని రోజులు కొడుకు ఒత్తిడిలో జీవించిన శోభ ఈరోజు సోషల్ వర్కర్గా పేరు తెచ్చుకుంది. చుట్టుపక్కల గ్రామాలలో ఆమెకు ఆదరణ పెరిగింది. అనేక సంస్థలు ఆమెను సత్కరించాయి. ఒకరోజు ఉదయాన్నే న్యూస్ పేపర్ చదవటానికి పేపర్ తెరిచిన ప్రవీణ్కు తన తల్లి ఫోటో,
తల్లికి దొరికిన ప్రజాదరణ చూసి షాక్ అయ్యాడు. ఆమెకు భారీ సన్మానం, డబ్బులు వస్తాయని తెలియగానే వెంటనే భార్యకు విషయం చెప్పాడు. పేపర్లో అత్తగారి ఫోటో చూసి షాక్ అయిన కోడలు, వినండి, మీరు అత్తయ్య గారి ఒక్కగానొక్క కొడుకు. ఆమె తన ఆస్తిని మీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తుంది? ఆమె ఆస్తిపై మీకు పూర్తి హక్కు ఉంది. మనం వెంటనే బయలుదేరి అత్తయ్య గారి వద్దకు వెళ్ళి ఆవిడను పిలుచుకొని వద్దాం అన్నది. ఆస్తిపై దురాశతో కొడుకు కోడలు ఇద్దరూ వెంటనే ఊరు బయలుదేరారు. కొడుకు కోడలు ఇంటికి చేరుకోగానే ఇంట్లో పని మనిషి శోభగారు ఏదో ఫంక్షన్ ప్రారంభోత్సవానికి వెళ్ళారని చెప్పారు. ఇంటికి దగ్గరలోనే ఉన్న తల్లి పండించిన పొలాలను చూడటానికి వెళ్ళారు. పొలాల్లో పచ్చని పంటలు చూసి ఇంత తక్కువ సమయంలో అమ్మ ఇంత సాధించిందా అని ఇద్దరూ ఆశ్చర్యపోయారు. పెద్దగా హారన్ మోగడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు భార్యాభర్త. ఎదురుగా తల్లి శోభగారు స్కూటర్ నడుపుతూ ఇంటికి తిరిగి వస్తుంది. ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. కొడుకుని చూడగానే ఒక్కసారిగా శోభగారి మనసులో అనురాగం కలిగింది. కానీ కొడుకు చేసిన దుర్మార్గం ముందు ఆ అనురాగం దాచిపెట్టుకుంది. ఇక్కడకు ఎందుకు వచ్చారు అని కొడుకు కోడల్ని అడిగింది. అప్పుడు ప్రవీణ్ తల్లి పాదాలను తాకి, అమ్మా, మేము నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాము. ఇప్పుడు నువ్వు అపరిచితులతో ఉండటం అంత మంచిది కాదు. నీ ఇంట్లోనే నీ కుటుంబ సభ్యులను కలిసి ఉండటమే నీకు మంచిది అన్నాడు. అత్తయ్య, ఈ బాధ్యతలు అన్నీ చూసుకుంటాం అని చెప్పింది కోడలు. తన కొడుకు కోడలు గురించి బాగా తెలిసిన శోభ వెంటనే వారి అత్యాశను గుర్తించి సొంత తల్లినే ఇంటి నుంచి తరిమేశారు. నేను మీ మాటలు విని మీతో వచ్చేస్తానని అనుకున్నారా? ఈ లోకంలో మన అనుకునేవారు కూడా మన సొంతం కాదు అని నేను మీ నుంచి నేర్చుకున్నాను. మీరు అపరిచితులని పిలుస్తున్న వ్యక్తులే అసలు మనుషులు. నేను ఎంచుకున్న నా జీవితంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు నీ వల్ల జరిగిన అవమానం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ ఇల్లు విడిచి వచ్చిన తర్వాతే ధైర్యం చేసి ఈ అడుగు వేయగలిగాను. ఇప్పుడు నా జీవితానికి ఒక అర్థం దొరికింది. ఇప్పుడు మీతో కలిసి జీవించటం నాకు అస్సలు ఇష్టం లేదు. వీళ్ళే నా కుటుంబం. అలాగే మీరనుకుంటున్నట్లు నా ఆస్తి విషయానికి వస్తే, నేను జీవించి ఉండగా అలాగే నా మరణం తర్వాత కూడా ఈ ఆస్తి నుంచి మీకు ఒక్క రూపాయి కూడా రాదు. శోభ తన పని మనిషిని పిలిచి, రాధమ్మ, అతిథులు వచ్చారు. వారికి టీ మరియు పలహారం ఏర్పాటు చేయండి. నేను పొలం దాకా వెళ్ళి వస్తాను అంటూ శోభగారు తన స్కూటర్ మీద బయలుదేరి వెళ్ళిపోయింది. తల్లి తీసుకున్న ఊహించని నిర్ణయానికి కొడుకు కోడలు ఆశ్చర్యపోయారు. కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. Like, share and subscribe my channel. Thank you.